శ్రీకృష్ణుడు తన తల్లి దేవకిని 14 సంవత్సరములు కారాగారంలో ఎందుకు ఉండనిచ్చాడో మీకు తెలుసా? శ్రీకృష్ణుడు కంసుణ్ణి సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను విడిపించడానికి పోతాడు. తల్లి దేవకి శ్రీకృష్ణుడితో ఇలా అంటుంది, నాయనా, నీవే పరమాత్మవి కదా, అయినా ఎందుకు 14 సంవత్సరాలు మా దగ్గరికి రాలేదు? ఇన్ని రోజులు మాకు దూరంగా ఎందుకు ఉన్నావు? ఎప్పుడో కంసుడిని చంపి మమ్మల్ని విడిపించవచ్చు కదా అని అంటుంది. దాంతో శ్రీకృష్ణుడు, అమ్మా, నన్ను క్షమించు, నీవు గత జన్మలో కైకేయివి. 14 సంవత్సరములు శ్రీరాముడు అయిన నన్ను వనవాసం పంపించావు, అందుకే అని శ్రీకృష్ణుడు అంటాడు. దేవకి ఆశ్చర్యపోయి, మరి ఈ జన్మలో కౌసల్య ఎవరు అని అడుగుతుంది. ఇంకెవరు? నన్ను పెంచిన యశోదామాత. గత జన్మలో 14 సంవత్సరాలు ఆమెను తల్లి ప్రేమకు దూరం చేశావు, కాబట్టి ఆ మాతృత్వం ఆమెకు ఈ జన్మలో కలిగింది. ఎంతటి వారైనా కర్మఫలాలు అనుభవించక తప్పదు. మానవులు అయినా దేవుడైనా కర్మ నుంచి తప్పించుకోలేరు అని శ్రీకృష్ణుడు అంటాడు. జై శ్రీకృష్ణ.